నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను హైఫన్ దగ్గర నుంచి ఉన్న యూజు డార్క్ స్పాట్ కరెక్టర్ సీరం గురించి చెప్తానండి. ఈ ప్రోడక్ట్లో 3 వెరీ గుడ్ యాంటీ పిగ్మెంటేషన్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. కోజిక్ యాసిడ్, ఆల్ఫా ఆబుటిన్ అండ్ నయాసినమైడ్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్స్ అండి. ఎందుకంటే అది మన స్కిన్ లో ఉన్న పిగ్మెంటేషన్ ని 3 డిఫరెంట్ రూట్స్ లో పోయి అటాక్ చేస్తుందండి. మన స్కిన్ లో మనం డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేయాలంటే మనం అలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలండి. ఏ ఇంగ్రీడియంట్స్ అయితే డిఫరెంట్ రూట్స్ లో పోయి పిగ్మెంటేషన్ ని అటాక్ చేస్తుందో మనకు అలాంటి ఇంగ్రీడియంట్సే కావాలి. అంత సేమ్ రూట్ లో పోయి అటాక్ చేస్తే అది మన పిగ్మెంటేషన్ కి అంత ఎఫెక్టివ్ గా ఉండదండి. ఇప్పుడు మన స్కిన్ లో టైరోసినేస్ అని ఒక ఎంజైమ్ ఉంటుందండి. ఈ ఎంజైమ్ అప్పుడప్పుడు హైపర్ గా అయిపోతుంది, ఓవర్ యాక్టివ్ గా. అది ఓవర్ యాక్టివ్ గా అయినప్పుడు మెలనిన్ అనే ఒక మాలిక్యూల్ కావాల్సిన దానికన్నా ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుంది. ఈ ఎక్సెస్ గా ఎక్కువగా ఏదైతే ప్రొడ్యూస్ అయిపోయిందో ఈ మెలనిన్, అది మన స్కిన్ మీద టాప్ లేయర్కి వచ్చేసి అక్కడికి సెటిల్ అయిపోతుంది. అదేనండి డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్, పిగ్మెంటేషన్. ఇప్పుడు కోజిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ టైరోసినేస్ ఎంజైమ్ హైపర్ గా అయినప్పుడు అది మెలనిన్ ప్రొడ్యూస్ చేయాలంటే దానికి కాపర్ కావాల్సి ఉంటుందండి. కోజిక్ యాసిడ్ కాపర్ ని పోయి పట్టేసుకుని ఆ కాపర్ ని టైరోసినేస్ ఎంజైమ్ కి దొరకకుండా చేస్తుంది. అలా అయినప్పుడు ఎక్కువగా మెలనిన్ ప్రొడ్యూస్ అవ్వదండి. అలాగే కోజిక్ యాసిడ్ మన స్కిన్ కి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఆల్ఫా ఆబుటిన్ వచ్చి డైరెక్ట్ గా ఈ టైరోసినేస్ యాక్టివిటీస్ లో ఏదో ఇలా ఇంటర్ఫియర్ అయిపోయి ఈ మెలనిన్ ప్రొడక్షన్ ని తక్కువ చేస్తుంది. నయాసినమైడ్ వచ్చి ఈ మెలనిన్ అంతా టాప్ లేయర్ కి రాకుండా అది రెడ్యూస్ చేస్తుంది. సో ఇలా 3 డిఫరెంట్ వేస్ లో పోయి ఈ ఇంగ్రీడియంట్స్ పిగ్మెంటేషన్ ని అటాక్ చేస్తుంది. ఇది ఒక మంచి ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ లో 1% యూజు ఎక్స్ట్రాక్ట్ అని కూడా ఉందండి. యూజు ఎక్స్ట్రాక్ట్ లో మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే మన స్కిన్ లో ఫ్రీ రాడికల్స్ అని కొంచెం నాస్టీ చెడ్డ మాలిక్యూల్స్ ఉంటాయండి. అవి కూడా ఈ పిగ్మెంటేషన్ ని కాజ్ చేయొచ్చు, మెలనిన్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది అది కూడా. సో ఇలాంటి యూజు ఎక్స్ట్రాక్ట్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఆ ఫ్రీ రాడికల్స్, ఆ చెడ్డ మాలిక్యూల్స్ ని చాలా వరకు దాని యాక్టివిటీని తక్కువ చేసేస్తుందండి. ఈ ప్రోడక్ట్ లో ప్యాంథనాల్, అలోవెరా అని ఇంకో 2 మంచి ఇంగ్రీడియంట్స్ ఉందండి. అది మన స్కిన్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్ ని, ఇరిటేషన్ ని ఒక లెవెల్ దాకా రిడ్యూస్ చేస్తుంది. అది కూడా హెల్ప్ఫుల్. ఎందుకంటేనండి స్కిన్ ఇలా ఇన్ఫ్లేమ్, ఇరిటేట్ అయినప్పుడే ఆ టైరోసినేస్ ఎంజైమ్ హైపర్ గా అయిపోతుంది. అది హైపర్ గా అయిపోతే ఇందాక చెప్పినట్లు మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కిపోతుంది. అదేనండి పిగ్మెంటేషన్ కి మెయిన్ రీజన్. ఆ ఇన్ఫ్లమేషన్ ని తక్కువ చేస్తే మనకు చాలా వరకు ఈ పిగ్మెంటేషన్ కూడా తగ్గిపోతుందండి. సో ఈ ప్రోడక్ట్ లో అంత మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నందువల్ల నాకు ఈ ప్రోడక్ట్ చాలా నచ్చిందండి. ఈ ప్రోడక్ట్ ని మీరు మార్నింగ్ టైంలో అన్నా రాయొచ్చు, నైట్ టైంలో అన్నా రాయొచ్చు. కానీ నేను కోజిక్ యాసిడ్ ఉన్న ప్రోడక్ట్ లో ఎప్పుడు దాన్ని నైట్ టైం యూజ్ చేయడం ప్రిఫర్ చేస్తానండి. ఈ ప్రోడక్ట్ ని రాసేసాక దాని మీద ఒక మంచి క్రీము, మాయిశ్చరైజర్ రాయండి. మార్నింగ్ టైంలో యూజ్ చేశారంటే దాని మీద సన్ స్క్రీన్ తప్పకుండా రాయండి. తర్వాత ఈ ప్రోడక్ట్ లో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ అయిన క్వాంటిటీలో ఉందండి. 5% నయాసినమైడే మన స్కిన్ కి ఎఫెక్టివ్ గా ఉంటుంది, 2% ఆల్ఫా ఆబుటిన్ ఎఫెక్టివ్ అండ్ 1% కోజిక్ యాసిడ్ ఈ ప్రోడక్ట్ లో ఉంది. అది కూడా ఎఫెక్టివ్. అది ఇంపార్టెంట్ ఎందుకంటేనండి ఒక్కసారి ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా, కరెక్ట్ అయిన పర్సంటేజ్ లో లేకునుంటే ఆ ఇంగ్రీడియంట్స్ అంతగా ఎఫెక్టివ్ గా ఉండదండి. సో అది కూడా ఈ ప్రోడక్ట్ లో మంచి ప్లస్ అండి. ఫైనల్ గా ఈ ప్రోడక్ట్ లో ఉన్న ప్యాకేజింగ్, పంప్ ప్యాకేజింగ్ చాలా మంచిదండి. పంప్ ప్యాకేజింగ్ ఉన్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎప్పుడు కొద్దిగా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. అదే షేర్ చేయాలనుకున్నాను ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ అండి.